నిరుపేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందించిన టెక్ జెనియన్ ఐటీ కంపెనీ. హుస్నాబాద్కు చెందిన బీటెక్ చదివే సుష్మా అనే పేద విద్యార్థికి టెక్ జెనియన్ ఐటీ కంపెనీ చేతనిచ్చింది. సుష్మా తల్లిదండ్రులు సారయ్య, పుష్పలు కష్టపడి తన కూతురుని చదివించారు. తండ్రి సారయ్య పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో సుష్మా అనే పేద విద్యార్థిని తెలుసుకుని టాలెంట్ చూసి కరీంనగర్లోని టెక్ జెనియన్ ఐటీ కంపెనీ చేతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. కొండా లక్ష్మణ్, రేణుక దంపతులు ఆర్థిక సహాయంతో ల్యాప్టాప్ను అందించారు. టెక్ జెనియన్ ఐటీ కంపెనీ నిర్వాహకులు మాట్లాడుతూ బీటెక్ చదువుతున్న సుష్మా అనే పేద విద్యార్థికి ల్యాప్టాప్ అందించడం జరిగిందన్నారు. బీటెక్ పూర్తయ్యాక మా యొక్క కంపెనీలోనే ప్లేస్మెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేము చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకుంటున్నాము. మా డాడీకి పెరాలసిస్ రావడం వల్ల కొంచెం వెనుక పడ్డాము. మాకు ఏదో ఒక రూపంగా ఆర్థిక సాయం అందుతుంది. ఇలాంటి వాళ్ళ ఆశీస్సులతో మేము ఇంకా పై చదువులు చదువుతున్నాము. మాకు ఇలాంటి ఆశీస్సులతో ఇంకా జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. మా దృష్టికి ఒక అమ్మాయి ఇలా బీటెక్ చదువుతుంది, తనకి ల్యాప్టాప్ లేదు, కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి మాకు ఒడ్నాల వెంకటేశం అనే పర్సన్ తీసుకొని వచ్చి మాకు చెప్పారు. సో అది మేము మా ఫ్యాకల్టీ, మా సీనియర్ సిఇఓ దగ్గరికి, కొండ శ్యామ్ సుందర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. సో తన సహాయంతో మేము ఈరోజు ఈ అమ్మాయి సుష్మిత అనే అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది, తనకి స్పాన్సర్ చేయాలని చెప్పేసి శ్యామ్ సార్ అండ్ లక్ష్మణ్ సార్ అనుకున్నారు. వాళ్ళ సమయం ప్రకారంతో మేము ఈరోజు ఈ అమ్మాయికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి ఫ్యూచర్లో తను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్లోనే మేము ఉద్యోగ అవకాశం ఇవ్వాలనేది కూడా లక్ష్మణ్ సార్ చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మేము ఇక్కడ తనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇస్తాం.